కూడా ఇన్నాళ్ళు 9 రోజుల పాటు ఈ నవరాత్రులు 9 రోజులు కూడా భక్తులందరితో కూడా భక్తుల జై జై ధ్వానాల నడుమ భక్తుల పూజల నడుమ ఎంతో వైభవంగా పూజలు అందుకున్న ఆ మహాగణపతి ఇక ఈ సంవత్సరానికి వెళ్ళొస్తాను, మళ్ళీ సంవత్సరం వస్తాను అంటూ అందరికీ గుడ్ బై చెప్తూ నెమ్మదిగా ఆ నీళ్లలోకి ఒరుగుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. సో దాదాపుగా విగ్రహం సగం వరకు నిమజ్జనం పూర్తయింది. ఆ మిగిలిన భాగం కూడా చాలా నెమ్మదిగా క్రెయిన్ సహాయంతో దానిని కింద కొడుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఒక పక్క లేక్ పోలీస్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, లేక్ పోలీస్ అంతా కూడా అక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. మరోవైపు ప్రజలు కూడా, ఎందుకంటే హైదరాబాద్ లో జరిగే నిమజ్జన ప్రక్రియ అంటే అది వరల్డ్ ఫేమస్ అనే చెప్పాలి. అంతటి అందమైన దృశ్యాలు నిజంగా ఆ నిమజ్జన రోజు కనిపిస్తూ ఉంటాయి. రకరకాల వినాయక విగ్రహాలని, రంగురంగుల వినాయక విగ్రహాలని, రకరకాల రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలని చూడాలంటే హైదరాబాద్ మొత్తం తిరగడం మన వల్ల కాదు. అందుకనే ట్యాంక్ బండ్కి వచ్చామంటే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతిని కూడా ఎకో ఫ్రెండ్లీగానే తయారు చేస్తున్నారు. మట్టితో అలాగే గడ్డితో ఇలా రకరకాల ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ తోని ఆ గణేష్ ని కూడా తయారు చేస్తున్నారు. సో ఇక మట్టి గణేష్ ని అక్కడి నుంచి తరలించడం చాలా కష్టం అని అందరూ అనుకునేవారు. కానీ మట్టి గణేష్ ని మహాగణపతిని పెద్ద బడా గణేష్ చేత్తో గుడ్ బై చెప్తున్నట్టుగా కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాంటి దృశ్యం మనం చూస్తూనే ఉంటాం. కానీ మళ్ళీ కొత్తగా చూసినప్పుడు మళ్ళీ సరికొత్తగా కనిపిస్తూ ఉంటాడు ఖైరతాబాద్ మహాగణపతి. లక్షలాది మంది భక్తులు ఈ 9 రోజుల్లో లక్షలాదిగా ఇసకేస్తే రానంత మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటూనే ఉన్నారు. ఇక ఆయనకి వీడ్కోలు పలికేందుకు కూడా చాలా మంది భక్తులు అక్కడ చేరుకున్నారు. ఇక శోభాయాత్ర పొడవునా కూడా అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు అంత ఫేమస్. మరి చిన్న పిల్లల నుంచి పెద్ద కంటే కూడా కాస్త ఆలస్యంగానే ఈ సంవత్సరం నిమజ్జన ప్రక్రియ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 1 గంటన్నర లేట్ గా ఊరేగింపు అనేది, శోభాయాత్ర అనేది స్టార్ట్ అయింది. సో ఈ మొత్తం ప్రక్రియ కూడా గతంతో పోలిస్తే కాస్త ఆలస్యంగానే జరిగినప్పటికీ కూడా చాలా ప్రశాంతంగా, చాలా సేఫ్ గా జరుగుతుంది. గణేష్ అంటే ఎంతో ప్రత్యేకం. ఇది మనందరికీ తెలిసిందే. నవరాత్రుల పూజలంతా ఒకెత్తైతే ఈ బడా గణేష్ శోభాయాత్ర నిమజ్జనం మరొకెత్తు. ప్రతి సంవత్సరం ఏటా కూడా మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు